బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఎంపిక చేసిన అభ్యర్థులు మిడిల్ డ్రాప్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రెస్కు ప్రజలు అవకాశం ఇవ్వరన్నారు. షర్మిల ఒక రాజకీయ నిరుద్యోగి అని, ఏపీలో కాంగ్రెస్ ఖాళీగా ఉండడంతో ఆమె దరఖాస్తు చేసుకుని అధ్యక్షురాలు అయ్యారని సెటైర్లు వేశారు. అన్నా చెల్లెళ్ల డ్రామాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరూ హర్షించదగ్గదేనని చెప్పారు. ఎస్సీ వర్గాలకు గత 4 ఏళ్లుగా అన్యాయం చేసి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయం చేయడాన్ని బీజేపీ తప్పుపడుతోందన్నారు. కేంద్రం ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులను సీఎం జగన్ దారి మళ్లించారని విమర్శించారు. దళితులను మోసం చేసిన జగన్ వారికి ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల యొక్క గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టావు, ఎంత డైవర్ట్ చేశావు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అంబేద్కర్ మహనీయుడి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని బీజేపీ గుర్తు చేస్తుంది. చివరికి అంబేద్కర్ గారి యొక్క నామస్మరణ లేకుండా మాట్లాడేటువంటి ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు జరిగినటువంటి దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద జరిగినటువంటి దాడులు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అతి తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దాడులు. చివరికి నిన్న కూడా పిడుగురాలనేటువంటి గ్రామంలో బ్రాహ్మణపల్లి అనేటువంటి ఊర్లో ఒక దళిత విద్యార్థిని మీద అత్యాచారం జరగడం, లేకపోతే మీ యొక్క స్వతహాగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి డోర్ డెలివరీ చేసినటువంటి విధానం, కరోనా సమయంలో ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా పిచ్చోడిని ముద్రేసి చంపేయబడ్డారో ప్రజలు ఎవరూ మర్చిపోవట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తను పొద్దున లేచినాంచి కొన్ని రకాలైనటువంటి మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మభ్యపెట్టచ్చు, కానీ నిరంతరం మభ్యపెట్టలేరు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. 28,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి ఈయన కాదా? దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సైతం నోరు కట్టేసుకొని ఉన్నారు. ఇది భావదారిద్ర్యం. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా చావచచ్చి ప్రశ్నించకుండా ఉండడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం. కేవలం విగ్రహం పెడితే సరిపోదు, ఆ విగ్రహం పేరు మీద జరిగినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజగురువు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే 125 అడుగులు ఎత్తే ఉంటుంది, కాకపోతే కింద పీఠం మాత్రమే తేడా ఉంటుంది. దానికైనటువంటి ఖర్చు 146.5 కోట్లు. 146.5 కోట్లు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఖర్చు పెట్టారు. చివరికి ఢిల్లీలో మా యొక్క ప్రభుత్వం మ్యూజియాన్ని 100 కోట్లతోటి 2 ఫ్లోర్లలో ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 100 కోట్ల. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని వాడుకుంటూ ఈరోజు వాళ్ళు బలైపోయినా ఇంకా కొంతమంది అధికారులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్ రెడ్డి జై కొడితే అధికారులు జైలుకో లేదంటే సస్పెన్షన్కో. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల మీద చేసినటువంటి నిరంతర పోరాటం, ఇక్కడ స్టేట్ ఎన్నికల కమిషన్ మీనా గారిని కలిసాం, కంప్లైంట్లు ఇచ్చాం. బై ఎలక్షన్ తిరుపతిలో ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో
ఒక తిరుపతి నియోజకవర్గం కాకుండా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కళ్యాణ మండపాల్లో మనుషులను తీసుకొచ్చి వేల ఓట్లు పెద్దిరెడ్డి కానీ మంత్రి పెద్దిరెడ్డి, అలాగే స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా దొంగ ఓట్లతో ఆ రోజు వేయించారో ప్రతి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ని సస్పెండ్ చేశారు ఈరోజు ఎన్నికల సంఘం. అంటే సాక్ష్యాధారాలతో సహా ఏ విధంగా అధికారులతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ ప్రభుత్వం తాడేపల్లి ఆదేశాలను పాటించి బిఎల్ఓలు కానించి కలెక్టర్ల వరకు కుమ్మక్కైపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి విషయం మీడియా ద్వారా అనేకసార్లు బయటపెట్టాం. ప్రతి ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో అలా చేశారు, బై ఎలక్షన్స్లో అలా చేశారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అలా చేశారు. దుర్మార్గమైనటువంటి విధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దొంగ ఓట్లతో గెలిచినట్టుగా తిరుపతి ఎంపీని డిక్లేర్ చేసుకున్నారు. ఇవాళ ఎన్నికల సంఘం పట్టుకుంది 30,000 ఓట్లు, ఎపిక్ కార్డ్స్. ఆ రోజు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్ దీని నుంచి 30,000 ఓట్లు వెళ్ళి అంటే కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ కోసం ఎంత దిగజారుడుతనానికి దిగజారిపోయాడు. ఇవాళ అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ సస్పెండ్ అయ్యాడు. ఎవడు కాపాడుతాడు ఇతన్ని? ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళకి అసలు పోస్టింగ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ఎస్పీని చేసినా, డీజీపీని చేసినా, లేదంటే కలెక్టర్ని చేసినా, మరొక ఆర్డీఓని చేసినా, ఎంఆర్ఓని చేసినా మళ్ళీ ఎలక్షన్ కమిషనరే దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి. కాబట్టి ఐఏఎస్ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జగన్ మాట వింటే జైలుకి వెళ్ళిపోతారు మీరు. జగన్ మాట వింటే మీ సర్వీస్ పోద్ది, సస్పెండ్స్ అవుతారు. గతంలో మీరు కనుక్కోండి, శ్రీలక్ష్మి ఎలా సస్పెండ్ అయిందో, రాజగోపాల్ రెడ్డి ఎలా సస్పెండ్ అయ్యాడు, అనేక మంది అధికారులు, రాజగోపాల్ మైన్సీ డైరెక్టరు, వీళ్ళందరూ ఎలా అయ్యారు? చరిత్ర లేదా? 18 నెలలు శ్రీలక్ష్మి కూడా జైల్లో ఉంది, రాజగోపాల్ జైల్లో ఉన్నాడు. అనేక మంది ఇంకా కోట్లెంబట 12 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి తప్పులు చేసినందుకు ఇంకా కోట్లెంబట తిరుగుతున్నారు. బీపీ ఆచార్య లాంటి వాళ్ళు కూడా. దీన్ని చూసి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీకు కూడా అదే గతి పట్టుద్ది. ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి, డిఎస్పీలకి, సిఐలకి అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. చట్టం మిమ్మల్ని గమనిస్తుంది, చూసుకోండి. మీ పోస్టింగ్ల కోసమో ప్రమోషన్ల కోసమో తప్పులు చేస్తే 3 నెలలే జగన్మోహన్ రెడ్డి ఇంకా 85 రోజులు మాత్రమే ఉంటాడు తాడేపల్లిలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి ప్యాకప్ అవుతుంది? న్యాయమైన డిమాండ్లను నెరవేర్చినందుకు ప్రభుత్వం దిగిరాకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకంగా ఓటేసి అధికారం నుంచి దించేస్తామని అంగన్వాడీ సంఘ నాయకులు స్పష్టం చేశారు. విశాఖపట్నం గాంధీ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసేది లేదని స్పష్టం చేశారు. గత 39 రోజులుగా తాము నిరాహార దీక్ష చేస్తున్నామని, మా బాధలు ఇప్పుడు ప్రభుత్వానికి పట్టవా అని చెప్పి వాపోయారు. ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడద్దు, ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడద్దు, పెంచాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పోరాడుతూ అంబేద్కర్ సాక్షిగా జీతాలు పెంచే వరకు, పోరాడుతూ అంబేద్కర్ సాక్షిగా జీతాలు పెంచే వరకు
పోరాడతాం మా జీతాలు పెంచే వరకు, పోరాడతాం మా జీతాలు పెంచే వరకు, పోరాడతాం మా జీతాలు. అంగన్వాడీ జీతాలు పెంచాలి, అంగన్వాడీల జీతాలు పెంచాలి, అంగన్వాడీ వేతనాలు పెంచాలి, అంగన్వాడీ వేతనాలు పెంచే వరకు పోరాడతాం, అంగన్వాడీ వేతనాలు పెంచే వరకు పోరాడతాం, అంగన్వాడీ వేతనాలు పెంచే వరకు పోరాడతాం. పోరాడి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం, సాధించి 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 తీరుతా. ఆగదు ఆగదు మా పోరాటం, వేతనాలు పెంచే వరకు 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 పోరాటం. జగనన్న వెంటనే పెంచాలి. 40 రోజులు అవుతున్నా వేతనాలు పెంచకుండా రోడ్డు మీద పెట్టడం అన్యాయం. జగనన్న మా జీతాలు వెంటనే పెంచాలి, జగనన్న మా జీతాలు వెంటనే పెంచాలి. అంబేద్కర్ సాక్షిగా వేతనాలు సాధించే వరకు పోరాడతా. మన జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ సమస్యలు అయితే పరిష్కరించే దిశగా ఏమీ కూడా ఆలోచించట్లేదు. ఈ రోజు విజయవాడలో నిలువెత్తు విగ్రహమైన చాలా పెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలైన ఒక్కటైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు కొనిపుచ్చుకునేటట్టయితే అంగన్వాడీ సమస్యలు ఇంతవరకు చేయరు. అంగన్వాడీ అందరూ మహిళలందరూ కూడా సమానత్వం కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగంలో ఉంది. అయినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అంగన్వాడీల మహిళల్లో కనిపించట్లేదు. ఆయనకి ఈ రోజుకి కూడా 39 రోజులు గడిచిన అంగన్వాడీలకి వేతనాల పెంపుదల మీద మాట్లాడట్లేదు. ఈ రోజైనా సరే అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభిస్తున్నారు కాబట్టి అంబేద్కర్ గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మార్చి అంగన్వాడీల వేతనాలపై మాట్లాడాలని చెప్పేసి ఎవరిని చర్చలకు పంపించకుండా ఆయన ఒక్కలే మాట్లాడి చర్చలు జరిపించాలని చెప్పి మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని విధుల్లో చేర్పించాలని, అంతేకాకుండా మమ్మల్ని ఉద్యోగుల నుండి పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఆయన మనసు మార్చండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పటికైనా సరే మొన్నంతా వాళ్ళ నాన్నగారికి చెప్పాము, ఈ రోజు మీకు చెప్తున్నాము. ఆయన మనసు మార్చి అంగన్వాడీ వేతనాలు అన్నీ పెంచాలి అని చెప్పండి. ఒకవేళ వేతనాలు పెంచలేనట్లయితే మేము ఎంతకైనా సమ్మెను ఉధృతం చేస్తాం తప్ప సమ్మె నుండి అయితే వెనుదిరిగేది లేదని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా ఈ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి ఆశయాలు సాక్షిగా మేము చెప్తున్నామండి. సమ్మెనైతే విరమించము, మా వేతనాలు పెంచే వరకు కూడా సమ్మెనైతే ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు. దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు, అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏనాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం. బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్క చెల్లెమ్మలు బాగుండాలి, ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా, దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు
అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది? పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, ఓ విద్యా దీవెన ఇవ్వాలని, ఓ వసతి దీవెన ఇవ్వాలని, ఓ గోరు ముద్ద ఇవ్వాలని, ఓ విద్యా కానుక ఇవ్వాలని, ఓ ట్యాబులు ఇవ్వాలని, ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని, మన గవర్నమెంట్ బడులలో, మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని, ఐఎఫ్పీలను ఏర్పాటు చేయాలని, నాడు నేడుతో మన చదువులు, మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ, ఇటువంటి పెత్తందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ యాప్ తేవాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ తేవాలని, ఒక 0 వడ్డీ ఇవ్వాలని, ఒక చేయూత ఇవ్వాలని, అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు మన రైతన్నలకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని, వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందరే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అడుగుతున్నా, ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు. అవునా కాదా? తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా పోలీసులు ఇది? మీ పోలీసు, మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి. రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి. అవునా కాదా? కడాన కూతురు పైనే కేసు పెట్టాడు, సిబిఐ పైన కేసు పెట్టాడు, రేపు ఎల్లుండి ఇక్కడుండే పోలీసుల పైన కేసు పెడతాడు. అంటే అంతకులు అరెస్టు కారు, ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు. ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. కమలాపురంలో కడప వాసులను అడుగుతున్నా, మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు, నన్ను చంపినా దిక్కు లేదు. మనుషులను చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలినా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం. అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా, ఓ కిడ్ బాబాయ్, జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. లాస్ట్ లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా. అందుకే వచ్చా, రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా, మీ సహకారం కోసం వచ్చా. బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను.
సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అభినవ్ అంబేద్కర్ గారి కింద బేస్ తోటి విగ్రహంతో 206 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, గట్టిగానయ్యా, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు చెప్పారంటే చేస్తారంతే. ఏదైతే గ్రాఫిక్స్ గతంలో ఈరోజు నిజంగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించి మరంత గొప్ప వ్యక్తికి భారతదేశంలోని అత్యధిక ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ రాజ్యాంగాన్ని రాసి ఈ భారతదేశ చరిత్రలో మరి ఈ రోజున నేను ఒక జడ్పీ చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మరి నాకు అవకాశం వచ్చిందంటే ఆయన రాసిన రాజ్యాంగం పట్లే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను.